ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ రోజు అయితే మోరబస్ ట్రైలర్ అయితే వచ్చేసింది. అదే పుష్ప 2 తగ్గేదిలే అంటే అస్సలు తగ్గేదిలే అనమాట. ఏమనుంది పుష్ప 2 ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్. అంటే పుష్ప 1కి మించి ఉంది పుష్ప 2 ట్రైలర్. కానీ మొత్తం ట్రైలర్ కట్టి ఉందన్నమాట. అంటే బేసిక్ స్టోరీ అనేది లేదు. స్టోరీ ఎందుకంటే పుష్ప పార్ట్ 1 అనేది తెలిసిపోయింది కాబట్టి పార్ట్ 2లో మనకు స్టోరీ అవసరం లేదు. ఇక గ్యాంగ్స్టర్ ఫైట్ సీన్స్ ఒక్కటి చాలు మనకు. అంటే పుష్పని అందరూ ఒక విలనిజం అనేది నింపి వాడేసారు పుష్పలో. అయితే నిజం చెప్తున్నా కదా, పుష్ప ఒక రేంజ్లో ఆట ఆడిస్తాడు ఒక్కొక్కరిని. అయితే నిజంగా చెప్తున్నా కదా, బన్వర్ సింగ్ అయితే ఈసారి ఆన్ ఫైర్ అని చెప్పుకోవచ్చు. ఈసారి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ట్రైలర్ లాస్ట్ కట్లో అయితే ఒకటి ఉంటుంది, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, కాదు ఫైర్ అని చెప్పేసి అంటారా, కాదు వరల్డ్ ఫైర్ అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ట్రైలర్ చూసాక నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నా, నాకైతే బ్లాక్ బస్టర్ గా ఇండస్ట్రీ హిట్ అనమాట సినిమా అయితే. నేను చెప్తున్నా ఈ ట్రైలర్ అయితే చూసి నేను నిజంగా చెప్తున్నా కదా, ఒక 14 minutes లో 1 million వ్యూస్ అయితే సంపాదించుకుంది పుష్ప 2 అయితే. అయితే డే 1 పక్క 320 కోట్లు కొట్టకపోతే నన్ను అడగండి. పుష్ప మూవీ అయితే December 5th అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఇంకా December 4th యూఎస్ఏ అంటే ఇక్కడ అమెరికాలో కూడా ప్రీవియస్ అయితే చేస్తారు అనమాట. మన దగ్గర అయితే December 5th అస్సలు తగ్గేది. నాకైతే ఇప్పుడు December 5th ఎప్పుడు వస్తుందా అనే ఆలోచన నాకు ఉందనమాట. రేపు వస్తే అయిపోగా సినిమా అన్నట్టు ఫీలింగ్ అయితే కలుగుతుంది. ట్రైలర్ చూసాక నాకైతే అల్లాల్సిన మేనేజర్ అస్సలు ఎక్కడ కూడా తగ్గేది. అంతెందుకు శ్రీవల్లి లెగ్ ఉంటుంది కదా, కాళ్ళతో కూడా తగ్గేదిలే అని మేనేజర్ అయితే చూపించడం జరిగింది ట్రైలర్లో అయితే. నిజంగా చెప్తున్నా అబ్బా, అల్లు అర్జున్ అంటే ఈ మాత్రం ఉండాలి డెడికేషన్. అంటే సుకుమార్ గారు 3 years దాకా ఎందుకు వెయిట్ చేయించారా అంటే ఈ ట్రైలర్ కోసం అనమాట. ట్రైలర్లో చూస్తే వాళ్ళు పెట్టిన బడ్జెట్ 350-400 కోట్లు అయితే పక్కా సినిమాకి అయితే పెట్టడం న్యాయం అయితే అయిందనమాట. నిజంగా చెప్తున్నా అల్లు అర్జున్ అయితే నా శాతం రెమ్యునరేషన్ ఒక 100 కోట్లు తీసుకోవచ్చు. మిగతా యాక్టర్స్కి చేయొచ్చు అనమాట. నేను చెప్తున్నా కదా, ఐటమ్ సాంగ్ కూడా ఏమంతగా అయితే లేదు, అంటే సాంగ్ అయితే లేదనమాట. మొత్తం బీజిఎం తోటి నింపేసి ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ బీజిఎం తగ్గట్టు సీన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉందనమాట. స్లో మోషన్ గాల్లో ఎగిరే తంతే కొడితే అబ్బా హల్లాతేనే సెట్ అయిపోతాడు అనమాట. నాకైతే ఏకదం అనిపించింది. నేను బ్రేక్ డౌన్ ఇంకా వేరే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను అనమాట. మన ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. సరే సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ డూ షేర్. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.